ఎంపీలు అంటే వాళ్ళ ఆస్తిపాస్తుల వివరాలు ఇవ్వాలనేటువంటి ఒక రూలు మధ్యలో వచ్చింది. నాకు గుర్తున్నంత వరకు అది చంద్రబాబు నాయుడు సీఎం అన్నప్పుడు లేకపోతే ఎన్టీ రామారావు సీఎం అన్నప్పుడైతే ఒకసారి వచ్చింది, అందరు ఆస్తులు ప్రకటించాలని. అట్లా ఇప్పుడు అందరు ఆస్తులు ప్రకటిస్తే 2014 నేను వీళ్ళ ఆస్తులు కూడా కాకుండా నేను ఇంకొక క్వశ్చన్ చేస్తున్నా యాంకర్ గారు. అసలు తెలంగాణకు సంబంధించినటువంటి భూములు కేసీఆర్ గారు, నేను, కోదండరామ్ అందరం కూడా ఇందిరా పార్క్ సభలో 3 రోజుల ధర్నాలో మేము కూర్చున్న సందర్భంగా కేసీఆర్ గారు లేవనెత్తిన విషయం, మేము అందరం లేవనెత్తిన విషయం ఏంటంటే అసలు 1952కు ముందు తెలంగాణ భూములు ఏంటి? సో 1952 నుంచి ఇప్పటి వరకు భూములు ఎక్కడ పోయినాయి? వీటిని క్వశ్చన్ చేసి బయటికి తీస్తామన్నారు. కానీ 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి జమానాలో ఒక్క ఇంచు భూమినైనా అక్రమానికి గురైనటువంటి రకరకాలైనటువంటి అది లగడపాటి రాజగోపాల్ దగ్గర నుంచి మొదలుకొని రకరకాలైనటువంటి అది రామోజీరావు దగ్గర నుంచి మొదలుకొని అనేక మంది దురాక్రమణకు గురైనటువంటి ఒక్క ఎకరా భూమిని తెలంగాణ ప్రజలకు ఇచ్చి ఉండేది ఉంటే కేసీఆర్ గారికి అందరు దండం పెట్టేటోళ్ళు కావచ్చు. కానీ అట్లా ఏం జరగలేదు. కానీ వీళ్ళ ఆస్తులు, వ్యక్తిగత ఆస్తులు మాత్రం పెరిగినాయి. అంటే నేను పెరగొద్దే నేను అంటలేను, కానీ ఏదైనా లీగల్ బిజినెస్ చేసిండ్రా, ఆ బిజినెస్ లో మాకు ఇది వచ్చిందని చూపెడితే అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ ఆ రకంగా లేదే. అవినీతికి మారుపేరుగా ఎలా కాళేశ్వరం కారణంగానే మొత్తం పైసలు వచ్చినాయని నేను అంటలే. కాళేశ్వరం కూలేరు కట్టినంటే నువ్వు అన్నట్టుగా 2 పనులు బాగానే రేపు రిపేర్ చేపియాలా, చేపిస్తారు. అది ప్రజాధనం. అది 1,00,000 కోట్లు పెట్టినా 100 కోట్లు పెట్టినా అది ప్రజాధనం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే అందరి మీద ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంగా మా మీద కూడా ఉంది, బీజేపీ ప్రభుత్వంగా సెంట్రల్ నుంచి వాళ్ళు కూడా సెంట్రల్ కమిటీస్ ని పంపిస్తున్నారు. అందరి మీద ఉన్నది ప్రజాధనానికి. కానీ ప్రజాధనాన్ని దోచిన వాళ్ళు ఎవరు? ఇన్ని రకాల అప్పులు చేస్తే ఆ అప్పుల నుంచి వచ్చినటువంటి కొప్పులు పెట్టుకున్న వాళ్ళు ఎవరనేటువంటిది తేలాలే. ఆ కొప్పులన్నీ మీ దగ్గరే కనిపిస్తున్నాయి. గమ్మత్ ఏంటంటే యాంకర్ సాబ్ ఒక్క మాట నేను చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. మొన్న అన్ని పార్టీలు మా పార్టీతో సహా డబ్బులున్న వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇచ్చినారు. ఆ డబ్బులున్న వాళ్ళందరూ కూడా అది బీజేపీ ఇచ్చింది, మేము ఇచ్చినాము, బీఆర్ఎస్ కి ఇచ్చింది. అందరు డబ్బులున్న వాళ్ళకి ఇచ్చిన ఎంపీ టికెట్లు అందరు కూడా టీఆర్ఎస్ బార్నే. వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ 10 years టెన్యూర్ లో బార్న్ కోటీశ్వరులు. అది ఈటల రాజేందర్ కావచ్చు, లేకపోతే మా దగ్గరకు వచ్చినటువంటి ఇంకొక ఆయన కూడా కావచ్చు. ఎవరైనా కూడా బార్న్ అంటే 5 ఏళ్లలో బార్న్ అయిపోయినారు. ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి కనుక సంపాదించిన ఆయన కంటే ఎక్కువ సంపాదించేసినారు 5 ఏళ్లలో 10 ఏళ్లలో. ఫస్ట్ పేజ్ లో కొంత అందరు ఏడ్చేటోళ్ళు. నేను ఎమ్మెల్యేలో నాకు ఇంటరాక్షన్ ఉండే, 100 మంది మంత్రులతో ఇంటరాక్షన్ ఉండే. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత సన్నిహిత సంబంధాలు ఉండే. వాళ్ళు అనేటోళ్ళు, అరే మాకేం దొరుకుతలేదే, మాకు అసలు ముట్టుకొని తెలియదు, ఆ నలుగురే తింటున్నారు అనేది. కానీ సెకండ్ ఫేజ్ లో ఇవ్వడం లేదు ఈ మాట. మొత్తం దేశం మీద పడి, రాష్ట్రం మీద పడి ఇష్టమన్నట్టు దోచుకున్నారు. అందుకే ప్రజలు ఏం తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చినారు. ఇప్పుడు ఒకవేళ మేము కూడా అదే పద్ధతిలో ఉంటారని మీరు అంటున్నారు, రామరెడ్డి అని కూడా అంటున్నారు. ఒకవేళ అదే పద్ధతి కొనసాగితే కేసీఆర్ గారికి పీఆర్ఎస్ కి ఏదైతే షాక్ ఇచ్చిండ్రో ప్రజలు అదే షాక్ మాకు కూడా ఇస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. రేపు మోడీ గారికి కూడా సెంట్రల్ అదే షాక్ ఇస్తారు తప్పనిసరిగా. ప్రజల నిర్ణయంకి వెయిట్ చేయాల్సిందే మనం అందరం కూడా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక్కటే మాట, జీవిటీవీ ద్వారా నేను ఒక్కసారి తెలంగాణ రాజకీయ నాయకులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను. ఈ దూషణ భూషణాలు, వ్యక్తిగత దూషణ భూషణాలు, డిగ్రిడేషన్ బంద్ చేసి స్టేట్స్మెన్ పాలిటిక్స్ కి రండి అని విజ్ఞప్తి చేస్తున్నా. నేను డిమాండ్ అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి. దట్ మే బి కేసీఆర్, దట్ మే బి రేవంత్ రెడ్డి, దట్ మే బి కేటీఆర్, దట్ మే బి వెంకటస్వామి ఆర్ రామరెడ్డి ఆర్ మా చెల్లెలు పావని. ఎవరైనా స్టేట్స్మెన్ పాలిటిక్స్ చేద్దాం, ఈ ప్రజలకు ఉపయోగపడే డిస్కషన్ చేద్దాం, ఈ ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద మాట్లాడదాం, కొట్లాడదాం, నిలదీద్దాం. ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిలదీయాల్సి వచ్చినప్పుడు అక్కడ దిద్దాం, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నిలదీయాల్సి వచ్చినప్పుడు పార్టీలో ఉన్నా కూడా ఏదైనా అంశం వచ్చినట్టు నేను కూడా మాట్లాడతా తప్పనిసరిగా. ఓకే వెంకటస్వామి గారు. పావని గౌడ్ గారు, మరో విమర్శ తరచుగా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద ఉన్నది ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఉద్యమంలో ఉన్నప్పుడు ఆంధ్ర కాంట్రాక్టుదారులు అంటూ
విమర్శించి వారి మీద పోరాడారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్టులన్నీ కూడా ఆంధ్ర పెట్టుబడిదారులకు మాత్రమే వెళ్ళిపోయినాయి అనేటటువంటి ఒక విమర్శ ఉంది. దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు అంటే విమర్శించేటోళ్ళు చాలా విమర్శిస్తారు. ఇప్పుడు నిజం లేదంటారా? కాంట్రాక్టులు ఆంధ్ర కాంట్రాక్టులకు ఏమి వెళ్ళలేదంటారా 10 ఏళ్ల అధికారంలో? అమ్మా పవనమ్మా, అనవసరంగా నువ్వు సమాధానం చెప్పలేవు. అంటే మన పరిధి నేను చెప్తాను, నేను కూడా కొన్ని విషయాలు సమాధానం చెప్పలేను. మన పరిధిలో ఉండదు. ఆ పెద్ద తలకాయలన్నీ కూడా అట్నే డిసైడ్ చేస్తాయి. ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా కూడా ఆంధ్ర ఆధిపత్య శక్తుల యొక్క హస్తగతమయ్యే ఉన్నాయి కాంట్రాక్టులన్నీ కూడా. రేపు బీజేపీ వచ్చినాక ఇట్లే ఉంటుందనే, లేకపోతే ఇంకొక పార్టీ వచ్చినా ఇట్లా ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ వస్తున్నది. అంటే తెలంగాణకు పుట్టిన పార్టీ కూడా ఆంధ్ర ఆధిపత్య శక్తులకే అన్ని కాంట్రాక్టులు ఒప్పచెప్పడం అనేది మనందరికీ జరిగిన నష్టం. నేను ఇందాక అన్నా, కేసీఆర్ గారు ఎంతైతే తెలంగాణ కోసం కొట్లాడి లాభం చేసినారో, తెలంగాణ తెచ్చిపెట్టి ప్రజలకు ఒక స్వేచ్ఛ ఇప్పించినారో, అంతే తప్పులు 10 ఇయర్స్ జరిగినాయి. ఆ దాంట్లో ఈ కాంట్రాక్ట్ కూడా ఒకటే. పావని గౌడ్ గారు ఏం చెప్తారు ఒకసారి విందాం. వెంకటస్వామి గారు నెక్స్ట్ వస్తాను. మెగా కృష్ణారెడ్డి గారి గురించి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టడం జరిగింది. మరి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు కూడా అందరికీ తెలుసు. కాంట్రాక్టుల గురించి కమిషన్ల గురించి నేను ఎక్కువ చెప్పుకోలేను. అంటే రేవంత్ రెడ్డి అంత కమిషన్లు తీసుకునే వ్యక్తి కేసీఆర్ గారు కాదు, రేవంత్ రెడ్డి లాగా చేసే వ్యక్తి కేసీఆర్ గారు కాదు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. ఏది చేసినా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసమే చేసిండ్రు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు తప్ప ఆయనకి ఇంకొక ఆలోచన ఉండదు నాకు తెలిసి. అయితే రామరెడ్డి గారు కంటిన్యూ. కృష్ణారెడ్డి